వెల్కమ్ టు మాలిన్ కిచెన్. ఈరోజైతే మనం నల్ల మినపప్పుతో బెల్లం వేసుకొని చేసుకున్నాం. ఈ సున్నుండలు అయితే అద్దరిపోతుందండి. బెల్లంతో చేసుకుంటే చాలా టేస్టీ సూపర్గా ఉంటాయి. డైలీ మనం పిల్లలకి ఒకటి ఇవ్వచ్చు, మనం పెద్దవాళ్ళైనా తినొచ్చండి. చాలా హెల్త్కి మంచిది. అది చాలా బలాన్ని ఇస్తాయండి ఉండలు మనం తింటే. ఈ రెసిపీని గినా నచ్చితే మీకు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, సూపర్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. బాగా చూడండి. థ్యాంక్ యూ. మనం ఒక ఫ్రై పాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని మనం పెట్టుకోవాలి. బాగా వేడెక్కాలి. ఇందులోకి మనం చూడండి, ఈ కప్పుతో నేను ఒక కప్పు నిండా నేను మినువులు తీసుకున్నానండి. నల్ల మినపప్పు అండి. ఇది నల్ల మినపప్పు ఒక కప్పు తీసుకొని ఈ కప్పు మనం ఇందులో వేసుకోవాలి. ఇలాగ వేసుకొని మనం బాగా వేయించుకోవాలి. ఇలాగే మనం మంట స్లోగా పెట్టుకొని బాగా మంచిగా వేయించుకోవాలి. బాగా సువాసన వస్తుందండి. అలాగా మనం వేయించుకోవాలి ఈ మినపప్పుని. చూడండి, మనకు కలర్ మారుతూ ఉంది. ఇలాగే చిన్న మంట మీద మనం బాగా కలుపుకుంటా వేయించుకోవాలండి. మనం ఈ పొట్టు ఉన్న మినపప్పుతో మనం సున్నుండలు చేసుకుంటే చాలా మంచిదండి. హెల్త్కి చాలా బలం, మంచిది. పిల్లలు కూడా మనం ఇవ్వచ్చు. ఇలా చేసుకొని మనం పెట్టుకుంటే డైలీ మనం పిల్లలు కూడా తినిపించవచ్చండి. చూడండి, బాగా ఎగుతూ ఉన్నాయి. ఇలాగా ఇంకా వేయించుకోవాలి. ఇలాగైతే మనకు అయింది. బాగా ఎగిపోయినాయండి మినపప్పు మనకు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకొని ఇందులోకి మనం చూడండి బియ్యం అండి, 2 స్పూన్ల బియ్యం ఇప్పుడు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి, లేకుంటే మాడిపోతాయి. ఈ వేడికి ఈ బియ్యం బాగా ఎగుతాయి. మనకు బాగా చల్లారించుకుందామండి. ఇది ఇప్పుడు మనకు మినువులు అయితే బాగా చల్లారిపోయింది. చూసారా, ఇలా చల్లారాలి. మనం పట్టుకుంటే ఇలా చల్లగా ఉండాలి. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుందాం. మిక్సీ జార్ తీసుకోవాలి. మనం మిక్సీ జార్ తీసుకున్న తర్వాత ఈ మినువుల్ని మనం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనం ఇలాగ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలాగ అయితే పట్టాలి. బరకగానే ఉండాలి. మనం పట్టుకుంటే మిక్సీ ఇలాగ బాగా మెత్తగా ఉండకూడదు, ఇలాగ బరకగా ఉండాలి. ఇప్పుడు మనం అవి కూడా వేసుకుందాం. ప్లేట్ తీసుకొని మనం ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. వేసుకొని అవి కూడా వేసుకుందాం మనం. ఇది కూడా నేను పట్టేసుకున్నా మిక్సీలో. చూడండి, ఇలా పట్టుకోవాలి. బరకగానే ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి, ఒక కప్ అయితే మనం మినువులు తీసుకున్నాం కదండి, మినప్పప్పు. ఆ పప్పు ఈ కప్పుతో తీసుకున్నాం. అదే కప్పుతో మనం బెల్లం అండి, బెల్లం కూడా తీసుకోవాలి. తీసుకొని మనం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఈ బెల్లాన్ని వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, అదైతే మనం కొద్దిగా ఇందులో వేసుకుందాం. ఈ మిక్సీ జార్లో ఈ బెల్లంలో వేసుకోవాలి. వేసుకొని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. ఇలాగైతే పట్టానండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక స్పూను ఇలాచీ పౌడర్ అండి, యాలుక్కాయలు ఉన్న వేసుకోవచ్చు, మనం పొడి ఉన్న వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంకోసారి పెడదాం మిక్సీ. ఇలాగైతే మనం మిక్సీ పట్టుకున్నామండి. చూడండి, ఇలా బరకగా పట్టుకోవాలి మనం మిక్సీ. బెల్లం కూడా రెండుని కలిపి మనం ఇందులోకి వేసేసుకోవాలి. బాగా మనం కలిపేసుకున్నామండి. ఈ బెల్లం, ఈ మినపప్పు అంతా మనం కలుపుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పిండిలో మనం ఈ సున్నుండ పిండిలో మనం వేడి నెయ్యండి వేసుకొని మనం కలుపుకోవాలి. మనకి ఎంత కావాలో మనం అంత కలుపుకోవచ్చండి. లేకుంటే మనం ఇలా పొడి చేసుకొని మనం డబ్బాలో వేసుకొని అప్పుడప్పుడు మనం తినాలి అని అనిపిస్తే డైలీ అయినా సరే మనం ఇంత నెయ్యి వేసుకొని వేడి చేసుకొని మనం ఇలాగ ఉండలు చేసేసుకోవాలి. చూడండి, మనకు ఇలాగ ఉండలు కట్టేసుకోవాలి. చూసారా, ఇలా ఈ సైజులో మన ఇష్టం, పెద్ద సైజు అయినా చిన్న సైజు అయినా మనం చేసుకోవచ్చు. ఇలా ప్లేట్ తీసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. చూడండి, మనం అన్నీ చేసేసుకున్నాం, ప్లేట్లో పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనకు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి.